సో ఇలా ఎంబ్రియో డెవలప్మెంట్ మొత్తం మీరు ల్యాబ్లోనే మీ చేతుల మీదగానే జరిగేది కదా మ్యామ్. సో ఎలాంటి స్టేజెస్ ఉంటాయి మ్యామ్ వాటిలో డెవలప్మెంట్ అప్పుడు? డెవలప్మెంట్ అప్పుడు డే 0 అండి. ఎగ్ కలెక్షన్ చేసినప్పుడు మనము ఎగ్స్ని బయటికి తీసినప్పుడు అది సన్న పొరతో ఉంటుంది. దాన్ని సిఓసి అంటాము. సిఓసి అనేది మనము రిమూవ్ చేస్తాము హైలైస్ ట్రీట్మెంట్ ఇచ్చి. మొత్తం పోయినాక అందులో స్టేజెస్ ఉంటాయి. జీవి అంటే అది ఇక్సీకి పనికిరాదు. M1 కూడా మనం చెయ్యం ఇక్సీ. M2 అనేది ఉంటుంది, మెచ్యూర్ ఊసైట్. M2 మెటాఫేజ్ 2 అంటాము. సో దాన్ని మనము ఇక్సీ చేయడానికి వాడతాము. సో వన్స్ పేషెంట్ ఎగ్ కలెక్షన్ అయిపోయినాక పర్టికులర్ హస్బెండ్ని మనము సీమెన్ శాంపుల్ ఇవ్వమని మనం చెప్తాము. సో సీమెన్ శాంపుల్ అనేది జనరల్లీ ఆ ప్రొసీజర్ రోజు హస్బెండ్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత ఆ రోజు కౌంట్ మోటిలిటీ ఎలా ఉందో మనం అనలైజ్ చేసుకొని స్పర్మ్ ప్రిపేర్ చేసుకొని ఆ ఊసైట్ని ఒక స్పర్మ్ని మనము మిక్స్ చేస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ ఇక్సీ పద్ధతి, అండర్ ద హెల్ప్ ఆఫ్ మైక్రో మ్యానిపులేటర్ అండర్ ద మైక్రోస్కోప్. చేసిన తర్వాత నెక్స్ట్ డే మనం ఫర్ట్ చెక్ అనేది చేస్తాము. 17 to 18 hours అట్లా మనది ప్రతి ప్రొసీజర్ టైం బౌండ్ ఉంటుంది. సో డే 1 రోజు ప్రోన్యూక్లియా అనేది మనం అనలైజ్ చేస్తాం. డే 3 రోజు అట్లీస్ట్ 8 to 9 cells వరకు ఉంటుంది. డే 5 రోజు బ్లాస్టోసిస్ట్ అంటాము, అది అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 5 days కూడా మనకి ల్యాబ్లో ఈ ఎంబ్రియోని ఎలా మానిటర్ చేస్తారు మ్యామ్ మీరు? ల్యాబ్లో మనము ఇంక్యుబేటర్స్లో పెడతాము. 160 అయిపోయినాక మనం ఇంక్యుబేటర్లో పెడతాము. సో డిష్ అనేది మనము తీసినప్పుడు డే 1 రోజు చెక్ చేస్తాము ఫర్టిలైజ్ అయిందా లేదా అని. మళ్ళీ మనము కల్చర్ని డిస్టర్బ్ చేయము. డే 5 రోజు మళ్ళీ చూస్తాము బ్లాస్టోసిస్ తయారైందా లేదా అని. సో వన్స్ పేషెంట్ షీట్ తీసుకొని వచ్చి మనం డేట్ టైము ఎవరు చెక్ చేస్తున్నారు అనేది మనం రాసుకొని, మనతో పాటు విట్నెస్ ఎంబ్రియాలజిస్ట్ కూడా ఉంటారు. చూసి మనం మైక్రో మ్యానిపులేటర్ మీద మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇది ప్రతిదీ ఎంబ్రియో పిక్చర్స్ అంటాం. ఆర్ఐ వ్యూవర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అందులో మనం పిక్చర్స్ క్లిక్ చేసి పేషెంట్ నేము, ఐడి, డేట్, టైం, ఏ టైంలో మనం డిష్ బయటకు తెచ్చామనేది మనం చూసుకోవచ్చు. మ్యామ్ ఒకప్పుడు మనకి అంతా కూడా ఎంబ్రియో 3rd డేకి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసరికి 5th డేకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆ డిఫరెన్స్ ఏంటి మ్యామ్? అండ్ ఈ డిఫరెన్స్ వల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది పేషెంట్కి? డే 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది డే 0 నుంచి తీసుకుంటే 3వ రోజు అట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు. డే 5 అంటే 5 days ఆఫ్ కల్చర్. సో ఇప్పుడు మనకున్న అడ్వాన్స్ టెక్నాలజీ, మనకున్న బెస్ట్ ఐవీఎఫ్ ల్యాబ్, బెస్ట్ ఇన్ క్లాస్ స్టేట్ ఆఫ్ ART ల్యాబ్, తర్వాత బెస్ట్ ఇంక్యుబేటర్స్ వల్ల మనము డే 5 దాకా కల్చర్ చేస్తాం. దీన్ని బ్లాస్టోసిస్ట్ కల్చర్ అంటాము. సో డే 3లో ఏమవుతుందంటే ఓన్లీ 8 cell, 6 cell, 8 cell అట్లా మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. సో అది కనీసము 3 కానీ 2 కానీ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అదే డే 5లో అనుకోండి, మనము ఆ ఎంబ్రియోని డే 5 దాకా తీసుకెళ్తే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అనేది తగ్గుతుంది. సో ఈ బ్లాస్టోసిస్ట్ కల్చర్ అని చెప్పారు కదా మ్యామ్, దీనివల్ల మనకు ఉండే బెనిఫిట్స్ కానీ అండ్ రిస్క్స్ కానీ ఏంటి మ్యామ్? బెనిఫిట్ అంటే ఇట్ బాగా తగ్గిస్తుందండి, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అనేది తగ్గిస్తుంది. తర్వాత హై ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఇంప్లాంటేషన్ రేట్స్ ఎక్కువ. తర్వాత డిపెండ్స్ ఆన్ పేషెంట్ ఏజ్ కూడా. పేషెంట్ ఏజ్ మోర్ దాన్ 35 30 అనేది కూడా చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటుంది. రిస్క్ ఏంటంటే ఒక్కోసారి డే 3 ఎంబ్రియో డే 5 దాకా వెళ్ళలేదు. సో మన KPI ప్రకారం 45% బ్లాస్ట్ రేటు మనం క్యాల్కులేట్ చేస్తాం. 45% అంటే ఒక 10 ఎంబ్రియోస్లో అట్లీస్ట్ 6 అట్లా వస్తాయి అన్నమాట. 6 to 7 బ్లాస్ట్ అనేది రావాలి. సో ఇప్పుడు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు కదా మ్యామ్, అంటే ఏంటి? అండ్ మల్టిపుల్ కూడా ఉంటుందా? లేదండి, సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఓన్లీ 1 ఎంబ్రియో ఓన్లీ ట్రాన్స్ఫర్ చేస్తాము. మల్టిపుల్ అంటే ఓన్లీ 2 ఎంబ్రియోస్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. అది కూడా పేషెంట్ యూటరైన్ కండిషన్స్, పేషెంట్ ఏజ్, అవన్నీ మనము ఫ్యాక్టర్స్లో మనము కన్సిడర్ చేయాలి.